హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాన్స్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఒకే ఈమెయిల్ తోటి 2, 3, 4 ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు. అండ్ యూట్యూబ్లో అందరికి తెలిసినది, ఒకే ఈమెయిల్ తోటి మేము 2, 3, 4 ఛానల్ మెయింటెనెన్స్ చేస్తే ఒక ఛానల్కు స్ట్రైక్ కనుక వస్తే, స్ట్రైక్ అని కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అని ఇంకేదైనా ప్రాబ్లం వస్తే అన్ని ఛానల్ మొత్తం పోతాయి. అంటే ఒక ఈమెయిల్ తోటి మీరు ఒక ఛానల్ కాకుండా 4, 5 ఛానళ్ళు నడిపిస్తున్నారు. అదే ఫస్ట్ ఒక ఈమెయిల్కు మనకు స్ట్రైక్ వచ్చింది అనుకో, ఆ ఈమెయిల్ ఒక ఛానల్ డిలీట్ అయిపోతే మిగతా 4, 5 ఛానల్ కూడా మొత్తం డిలీట్ అయిపోతాయి. అండ్ దీంతో పాటు తెలియదు అసలు ఒకే ఛానల్ తోటి మనము 3, 4 ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే నాకు యూట్యూబ్ యాప్లో లేదు ఆ ఆప్షన్, యూట్యూబ్ వైటీ స్టూడియోలో లేదు. ఈరోజు ఈ వీడియోలో మేము తెలుసుకున్నాము ఒకే ఈమెయిల్ తోటి ఎలా 3, 4 ఛానల్ క్రియేట్ చేసుకోవాలా. ఇప్పుడు మేము ఇక డౌట్ ఉంటుంది కదా మీకు, అసలు ఒకే ఈమెయిల్ తోటి ఒకటే ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చురా బాబు, ఇంకా వేరే ఎన్ని ఛానల్ కూడా క్రియేట్ చేసుకోరాదు అని చెప్పి డౌట్ ఉంటుంది కదా. ఈరోజు ఈ వీడియో మీకు డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఒక ఈమెయిల్ తోటి మనం చాలా ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఒకే ఈమెయిల్తో 3, 4 ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకేనా, మీ మొబైల్ ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనము ఒక ఏంటంటే youtube.com అని చెప్పి ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేయాలి. సింపుల్గా లేదు, YOU మనము టైప్ చేయగానే చూడండి, ఇక్కడ youtube.com అకౌంట్ అని చెప్పి వచ్చింది. సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ చూడండి ఇలా వస్తుంది. కనిపిస్తుందా? కొంచెం కిందికి అంటాను, ట్రై పైన. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా లేదు, మీకు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి చూపిస్తాను, తక్కువ ఉంది. ఓకే, పెట్టిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా. సింపుల్గా మనం కొంచెం జూమ్ చేద్దాము. జూమ్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్ అని చెప్పింది. కింద చూడండి యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానల్ అని చెప్పింది కదా. ఇక్కడ జూమ్ చేసి దీని మధ్యలో క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకు ఇలా వస్తుంది. చూడొచ్చు మీరు, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇంతకుముందు ఇంకొక వీడియో చేశాను, బ్యాక్ వచ్చేసి కింద చూడండి, మీకు ఒకే ఈమెయిల్తో 2, 3 ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఛానల్ క్రియేట్ చేసి చూపించాను. ఇక్కడ చూడండి, శ్రీనివాస్ టెక్ తెలుగు అని చెప్పి ఒక ఛానల్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఒకే ఈమెయిల్తో ఎలా క్రియేట్ చేయాలి ఇంకో ఛానల్ అనుకుంటే చూడండి, ఇక్కడ క్రియేట్ జూమ్ అవుట్ చేసి ఇలా ఉంటుంది. మీకు జూమ్ చేయండి. ఓకేనా, జూమ్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పిందిగా, ఈ యొక్క ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనము ఇదే ఈమెయిల్తో ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్రియేట్ యువర్ ఛానల్ నేమ్ అని వచ్చింది. కింద చూసుకుంటే ఇక్కడ ఛానల్ నేము, యాడ్ ఛానల్ నేమ్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు కదా. నేను ఇప్పుడు శ్రీయాన్స్ వర్మ పై అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ అండర్స్టాండ్ క్రియేట్ గూగుల్ అకౌంట్ ఓన్ సెట్టింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేస్తే క్రియేట్ పైన క్లిక్ చేసినాం అనుకో, ఇంకో ఛానల్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క ఛానల్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఛానల్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. పోతే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఒక్క మెయిన్ ఛానల్కు స్ట్రైక్ వచ్చినా సరే ఈ ఛానల్ పోతుంది, ఈ ఛానల్కు స్ట్రైక్ వచ్చినా సరే ఆ ఛానల్ కూడా పోతుంది. ఓకే, యాడ్సెన్స్ ఉండద్దు అన్ని ఛానల్కు. దాంతోపాటు ఒకే ఈమెయిల్తో 2, 3 ఛానల్ క్రియేట్ చేయొద్దు అండ్ ఇలా అన్నమాట. అండ్ అందుకోసమే, కాకపోతే చాలామంది డౌట్ ఉంటుంది ఎలా క్రియేట్ చేయొచ్చు ఒకే ఈమెయిల్తో 2, 3 ఛానల్ అని చెప్పి మీకు చూపించాను. ఇలా మనము ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇంకో ఛానల్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఇచ్చేసి మీ మొబైల్న వైటీ స్టూడియో కానీ అప్లికేషన్ అంటే యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఈ యొక్క లోగో పైన క్లిక్ చేయండి. లోగో పైన క్లిక్ చేస్తే స్విచ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. స్విచ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇందాక చెప్పినట్టుగా ఒకే ఈమెయిల్తో మనం 2, 3 ఛానల్ క్రియేట్ చేస్తే చూడండి, ఇక్కడ శ్రీనివాస్ రాజన్న 18@.com అని చెప్పింది. ఇదే ఛానల్తో నేను నా మెయిన్ ఛానల్ శ్రీయాన్స్ టెక్ తెలుగు ఉంది, దాంతోపాటు శ్రీనివాస్ టెక్ తెలుగు ఇంతకుముందు ఒకటిసారి నేను క్రియేట్ చేశాను, అది అలాగే ఉండిపోయింది. మళ్ళీ డిలీట్ కాదనమాట. డిలీట్ చేయడానికి ఆప్షన్ కూడా ఉండదు. ఎందుకంటే ఒకే ఈమెయిల్తో మేము 2, 3 ఛానల్ క్రియేట్ చేస్తే డిలీట్ చేస్తానికి ఆప్షన్ ఉండదు. ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇలాగ ఉంటుంది. చూడండి, శ్రీనివాస్ టెక్ తెలుగు అని చెప్పింది, అదొక ఛానల్, ఇదొక ఛానల్. ఇప్పుడు ఇందాక నేను క్రియేట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇదే ఈమెయిల్ తోటి చూడండి, శ్రీనివాస్ రాజన్న 18@.com తోటి ఇదే ఈమెయిల్ తోటి మళ్ళీ కింద ఇంకో ఛానల్ వస్తుంది. ఎన్ని ఛానల్ మీరు క్రియేట్ చేయాలనుకున్నారో అన్ని ఈమెయిల్స్ సపరేట్గా ఉండాలా. ఒకే ఈమెయిల్తో 3, 4 ఛానల్ క్రియేట్ చేసుకోకండి. చేసుకుంటే ఒక ఈమెయిల్కు మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ కానీ, లేక కాపీరైట్ స్ట్రైక్ కానీ, ఇంకేదైనా యూట్యూబ్కి సంబంధించిన గైడ్లైన్స్ కానీ ఏదైనా సరే ఒకటి వీక్తే అంటే ఒకటి డిలీట్ అయిపోతే, టర్మినేట్ అయిపోతే, సస్పెండ్ అయితే మొత్తం అన్ని ఛానల్ మొత్తం సస్పెండ్ అవుతాయి. అందుకోసమే ఒక్క ఈమెయిల్తో ఒకటే ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.